మీకందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఒక పెద్దయ్యకు యేసయ్య అంటే చాలా ఇష్టమంట. ఆ మాటను పదే పదే నాతో చెప్పేవాడు. అయితే ఒక దినమున పెద్దయ్యను ఇలాగ అడిగాను. "అయ్యా, యేసయ్య అంటే నీకిష్టం కదా! అయితే యేసయ్య కొరకు ఏం చేశావు?" అని అడిగాను. ఆ పెద్దయ్యకు అర్థం కాలేదు. ఆ పెద్దయ్యకు అర్థమయ్యే రీతిగా ఒక మాట చెప్పాను. "అయ్యా, మీ ఆవిడంటే నీకిష్టమా?" అని అడిగాను. "ఇష్టమే" అన్నాడు. "మీ ఆవిడని ఇష్టమనేసి గమ్ముగా ఉంటావా? మీ ఆవిడకి ఇష్టమైన పనులు చేస్తావా?" అని అడిగాను. "అయ్యా, మా ఆవిడకి ఇష్టమైన పనులు చేస్తానన్నాడు." అయితే యేసయ్యను ఇష్టం, 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 యేసయ్య అంటే నాకిష్టం అనేసి పదే పదే అంటున్నావు కదా! అయితే యేసయ్యకు నచ్చిన పని ఏది చేయవా పెద్దయ్య అని అడిగాను. అప్పుడు ఆ పెద్దయ్య, "అయ్యా, యేసయ్యకు ఏ పనంటే ఇష్టం?" అని అడిగాడు. "అయ్యా, నీ పాపాలు ఒప్పుకొని నువ్వు మారుమనసు పొందటం యేసయ్యకి ఇష్టమయ్యా. ఆ పని చెయ్యి. అయ్యా, నువ్వు రక్షించబడి అనేకులను ప్రభు యొద్దకు నడిపించటం యేసయ్యకి ఇష్టమయ్యా. ఆ పని చెయ్యి" అని చెప్పాను. అంతే కదా ప్రియ సహోదరి! క్రియలు లేకుండా ప్రభు ఇష్టం, ఇష్టం అనటం వ్యర్థమే కదా!